రైట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ సభ పెట్టడం అయితే జరిగింది. ఆ బీసీ సభలో కూడా బీసీలకి రెడ్లకి జరుగుతున్న యుద్ధం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆయననేమో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇట్లుండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం లేదు, ఎందుకని ఏం అనట్లేదు? అంటే తీన్మార్ మల్లన్న వెనక ఎవరున్నారంటారు? ఒకేసారి మన తెలంగాణకు వచ్చేసేసినాం. తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఉమ్, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మొదట్లో మనకు బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది కొంతవరకు. కానీ అది ఒక్క ఎన్నికకి మాత్రం పరిమితమైంది. ఉమ్, స్వాతంత్రోద్యమంలో కూడా ముఖ్యంగా అంటే ఆధిపత్య వర్గాలలో బ్రాహ్మణీయ భావజాలం అంటారు, బ్రాహ్మణులు అంటారు కదా. బ్రాహ్మణకు మొదట్లో కొంచెం విలువ ఉండేది. కానీ ఎప్పుడైతే రాజకీయాలు వ్యాపారమైనాయో, రాజకీయాలు పెద్ద ఎత్తున డబ్బుతో కూడుకున్నాయో, మొదటి ఎన్నికల నుంచి మనం వెనుకబడ్డాం. ఉదాహరణకు అప్పుడు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా ఊరు రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు ఇద్దరు పోటీ పడ్డారు. అంటే వాళ్ళిద్దరు బ్రాహ్మణే. అట్లానే ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ఆ, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి 53లో మద్రాసు నుంచి విడిపోయినాక ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఒక్కసారి మాత్రమే ఇద్దరు. ఈ తర్వాత పివి నరసింహారావు గారు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయ్యారు తప్ప బ్రాహ్మణ ఆధిపత్యం లేదు. అవి ఎప్పుడు 52 ఎన్నికలు మాత్రమే. ఆ రెండు రాష్ట్రంలో తెలంగాణకు హైదరాబాద్ స్టేట్ కి ఏమో గురుగుల రామకృష్ణారావు గారు, అక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా చూస్తే నేను చెప్పిన డబ్బు ప్రమేయం ఇది పెరగడం వల్ల ఆధిపత్య వర్గాలు, ముఖ్యంగా వ్యవసాయం మీద, పంటల మీద ఆధిపత్య వర్గాలన్న ఒక మూడు వర్గాలు. ఒకటేమో రెడ్లు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్లే ఆధిపత్యం వహించారు. తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత కమ్మలు, కొంచెం కమ్మలు. మూడోది ఇప్పుడేమో అంటే వెలమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో లేరు, తెలంగాణ. అంటే పరిమితంగా కమ్మలు, వెలమలు పరిమితంగా ఉంటే రెడ్లు మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా రాయలసీమ అంతా రెడ్లది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడండి, ఉత్తరాంధ్ర బీసీలది, రాయలసీమ రెడ్లది, మధ్యన మూడు నాలుగు జిల్లాలు కమ్మలు. ఆ మూడు ఉమ్, కులాలు మూడే పార్టీలు ఆంధ్రప్రదేశ్ పాలిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పటిదాకా కుల పంచాయతీ లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఇప్పటిదాకా రెడ్లు గాని, బ్రాహ్మణులు గాని, ఆ బీసీలు గాని, ఎస్సీలు గాని మామ అత్త అని తెలుసుకునే సంస్కృతి మనది. కానీ ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మన కుల రాజకీయాల కుంపటి మొదలైందో, విభజన రాజకీయాల మొదలైన అందరూ కులాల ప్రకారం చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇదే తీర్మానం అన్నల్లా తెలంగాణ రాజకీయాలు తిడుతూ కేసీఆర్ ఇష్టం అన్నట్టు బూతులు తిడుతుంటే సంతోషపడ్డవాడు రేవంత్ రెడ్డి కదా. ఉమ్, అందుకని ఎమ్మెల్సీ టికెట్ గెలిపించుకున్న తర్వాత అంటే శంకర్ల వలస తీర్థమైంది. తీర్మానం మల్లానికి అర్థం కాదు ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే 2 సార్లు ఓడిపోయింది కదా. కాబట్టి ఉమ్, అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. అంటే అవును. ఇండిపెండెంట్ ఓడిపోయిన వాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అండదండతో గెలిచింది కదా. ఆ జ్ఞానం ఎస్. ఉండాలి కదా. ఒకటి నెంబర్. రెండోది ఎందుకు ఆటంకపరుస్తారంటే విభజన రేఖలు గీసిందే వీళ్ళు కదా. పెద్దలంతా వీళ్ళు ఈ రెడ్లందరూ కూడా వాళ్ళు తిట్టుకొని చేసిందే కదా. కనుక ఉమ్, నా ఉద్దేశం ఏంటంటే ఈ కుల రాజకీయాలు వద్దు. బీసీ రాజకీయాలు, బీసీలను వాళ్ళ తీర్మానం మళ్ళీ తిట్టగలుగుతున్నాడు రెడ్లంటే దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కులం ఇప్పుడు మళ్ళీ కార్డును ఉపయోగించుకొని కుల గణన మొదలు పెట్టారు. ఇది ఒక రకంగా అవును. చెప్పాలంటే తాము చచ్చే మందు తాము మింగడం అంటున్నారు. అంటే కులాల ప్రసక్తి వద్దట్లేదు. కులాలు అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నాయి. కానీ ఉమ్, ఒక మేలుతో మాకంత అనే నినాదం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అగ్రవర్ణాలు అనుకుంటున్న వాళ్ళు తగ్గాల్సిన అవసరం వస్తుంది. తగ్గుతారు, వద్దన్న తగ్గుతారు. కానీ ఆ పదజాలం మంచిది కాదు. నిర్మాత్మల ఇవాళ కాదు, ఆనాడు రెడ్లను మన రెడ్ల అధికారం ఉన్నప్పుడు కూడా అప్పుడు తిట్టిండు, ఇప్పుడు తిట్టిండు. అధికారం లేనప్పుడు రెడ్లను తిట్టాడు, వెల్మల్ని ఇప్పుడు టార్గెట్ తిట్టాడు. చేసుకుంటా వెళ్తున్నాడు. ఎందుకంటే కమ్మలు ఇక్కడ ఇప్పుడు లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పోయిన తర్వాత కమ్మ రాజకీయం పెద్ద తక్కువ ఉంది కదా అని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఇది కూడా అన్నట్టు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చోద్యం చూసిండు కదా. ఇప్పుడు వేరే వాళ్ళని తిట్టినప్పుడు మనం ఒకరిని వేరే తిడుతున్నప్పుడు ఇది తప్పు, మన ఎదుటి వాళ్ళని తిట్టొద్దు అనే మాట సంస్కారం నేర్పితే అది ఉండదు. నన్ను తిట్టేవాడు మిమ్మల్ని కూడా తిట్టాలంటే రేపు పొద్దున అదే జరిగింది. కానీ ఒక మాట చెప్పొచ్చేది అంటే తీర్మానం మళ్ళీ ఆ విధంగా అర్థం ఉన్నది. ఎందుకు అర్థం ఉందని చెప్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా మరి 50% పైగా ఉన్న ముస్లిం మన బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు. టంగుటూరు రంజయ్య కూడా బలహీన వర్గాలకు చెందిన ఆయన కానీ బీసీ కాదు కదా, లెక్క కాదు కదా. కనుక అట్లా ఉమ్, చూసుకుంటే మీరు బీసీలు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఆ విధంగా కరెక్టే కదా అయింది అయితే. ఉమ్, అందుకనే ఆయన ఏమంటున్నారంటే ఓట్ హమారా రాజ్ తుమారా ఏ రహి చలేగా అని చెప్పి కాంశీరాము ఉత్తరప్రదేశ్ లో నినాదం తీస్తే 10 ఏళ్ల తర్వాత సాకారమైంది. 10 ఏళ్ళు కాంశీరామ్ ఎక్కడ ఓటింగ్ ప్యాటర్న్ గెలవలేకపోయాడు. మాయావతిని ఉమ్, దించి తన వారసురావుని ప్రకటించిన తర్వాత మాయావతి అధికారం రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఓకే. అందుకని ఏమంటున్నానంటే ఇక్కడ కూడా
తీర్మానం మల్లన్న కంటే ముందు బీసీ కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారు. కానీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ పరంగా సీట్లు ఉండడం వల్ల సరిపోతుంది వాళ్ళకి. మేమెంతో మాకంత దానికి వస్తున్నాయి. కానీ బీసీలకు ఒక్క బీసీ కూడా సొంతంగా నిలబడి చేసే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రెడ్లు, వెలమలు, కమ్మ రాజకీయాలు ప్రధానమైన మమ్మల్ని అణుగొక్కుతున్నారని వీళ్ళు బహిరంగంగా అన్నారు. నిన్న వరంగల్ సభ అదే తేల్చింది. వచ్చేది రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని డైరెక్ట్ గా అంటున్నాడు. అవును చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీన్ని అంగీకరించడం అంటే ఇప్పుడు బీసీ ఓట్లు ఓడగొట్టుకోడు కదా రేవంత్ రెడ్డి అయితే. రేపటికి ఏమవుద్దో తర్వాత సంగతి. ఇప్పుడైతే తీర్మాన మండలను సస్పెండ్ చేసో, తీర్మాన మండలం మా ఎమ్మెల్సీ ఎట్టెందుకు మాట్లాడుతున్నాయని అనలేడు కదా. కనుక ఇప్పుడు మళ్ళీ అధిష్టాన వర్గం కూడా ఇప్పుడు బీసీ లెక్క చేసింది. ఇప్పుడు ఈ బీసీ లెక్క చేసిన తర్వాత దీన్ని తేల్చాల్సి ఉన్నది. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడుతున్నారు. మరి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేవు. వీళ్ళు ఏం మొత్తుకున్నా కూడా దేశంలో రాజకీయ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి, బీసీలకు లేవు. అది లేకుండా అయితే ఇవ్వలేరు కదా. ఏం చేయొచ్చు అంటే రేపు ఉన్న సీట్లలో బీసీలకు ఎంత ఎక్కువ శాతం మేము ఇస్తున్నాం అనేది చేయొచ్చు. ఓకే మాటలు చెప్తున్నారు పైన, కానీ ఇప్పటి వరకు బీసీలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చిన దాఖలా రెండు జాతీయ పార్టీలు లేదు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా రేపు తీర్మానంలో కూడా మందికి వచ్చిన ఇదే రేట్లకు ఇదే వెలవలకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు నినాదం తీసుకున్నారు ఏంటంటే మాది ఓట్లు మావి సీట్లు మీవా, మేము ఎందుకు 50% పైగా మేము పోటీ చేయొద్దు అని ఒక నినాదం కొత్తగా తీసుకున్నారు. ఇప్పుడు మనకు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కూడా వస్తున్నాయి కనుక దానిలో రిజర్వేషన్ లేని స్థానాల్లో కూడా మనం పోటీ చేస్తామని కొత్త డిమాండ్ పెట్టి మంచిది అంటున్నాం. ఆమె చేసిందంటే కులం అవేర్నెస్ రావడం మంచిదే, కానీ చీలికలు రావద్దు. ఇప్పుడు సమాజంలో చీలికలకి కారణం విభజించు పాలించు అనే దాని మీద ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, బీజేపీ పెద్దలు, లేకుంటే అట్లా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళే తిరగబడితే వీళ్ళ మూలాలు కదులుతాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైతారా, లేకపోతే వాళ్ళను ఒకటైతే వాళ్ళను ఓరుస్తారా అనేది కాలం సమాధానం చెప్తుంది.